నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. చదువుకున్న కాలేజీని గుర్తుపెట్టుకుని 1981లోనే జింకానా ఏర్పాటు చేసుకుని ఇంత పెద్ద సాయం చేసిన వారందరికీ అభినందనలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన గుంటూరు జీజీహెచ్లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. చంద్రబాబు మాట్లాడుతూ, ప్రభుత్వంలో పాలనలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటాను. కాని ఈరోజు నేను వచ్చిన ఈ కార్యక్రమం ఒక స్ఫూర్తిని ఇచ్చింది. ఇంకా సమాజంలో మంచి మిగిలి ఉంది అనడానికి మీరంతా ఉదాహరణ. 40-50 ఏళ్ల క్రితమే మీరు విదేశాలకు వెళ్లారు. కొందరు జన్మభూమిని మర్చిపోతారు. మనమే కాదు, మన చుట్టూ ఉన్న సమాజం బాగుండాలి అనేది మన సంస్కృతి. ఎందరో ముందుకు వచ్చి పాఠశాలలకు, ఆస్పత్రులకు, దేవాలయాలకు, సత్రాలకు, ఆట స్థలాలకు పెద్ద ఎత్తున ప్రజలే విరాళాలిచ్చారని అన్నారు. విజయవాడ జలసౌదలో ఈఎన్సీ అడ్మిన్ శ్యాంప్రసాద్, డిప్యూటీ ఈఎన్సీ వీరప్రతాప్ల రిటైర్మెంట్ ఫంక్షన్కి మంత్రి నిమ్మల రామనాయుడు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ, నాగార్జునసాగర్ కుడికాలువ వాటర్ మేనేజ్మెంట్, వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతిలో చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ సేవలు మరువలేనివి. సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా వెలిగొండ ప్రాజెక్ట్ టనెల్స్ బెంచింగ్, లైనింగ్, ఫీడర్ కెనాల్ జూన్ నాటికి పూర్తి చేసేలా శ్యాంప్రసాద్ ప్రణాళికలు రూపొందించారు. నాగార్జునసాగర్ కుడికాలువ, ప్రకాశం జిల్లా రైతులకు చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ సేవలు గుర్తుండిపోతాయి. ఒకే రోజు ఇద్దరు సీనియర్ అధికారులు రిటైర్మెంట్ అవ్వడం ఇరిగేషన్ శాఖకు లోటే అని చెప్పాలని అన్నారు. ఇరిగేషన్ శాఖ అడ్మిన్ ఈఎన్సీ, అదేవిధంగా సిఈగా అత్యంత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించినటువంటి శ్యామ్ గారు రిటైర్మెంట్ కావడం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు, అదేవిధంగా వ్యక్తిగతంగా మనందరికీ కూడా కొంత లోటుగా అనిపించినప్పటికీ ప్రతి ఉద్యోగి జీవితంలో ఏదో ఒక రోజు రిటైర్మెంట్ అనేది తప్పనిసరి. కాబట్టి అటువంటి రిటైర్ అయినటువంటి భవిష్యత్తు జీవితం అంతా కూడా బాగుండాలి, ఆయన కుటుంబం అందరూ కూడా హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్యామ్ గారు ఆయన చేసినటువంటి రోజుల్లో నేను కూడా చూసాం. అటు నాగార్జున సాగర్కు సంబంధించినటువంటి రైట్ కెనాల్ని వాటర్ మేనేజ్మెంట్ చేయడంలో కానీ, అదేవిధంగా అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా వెలిగొండ హెడ్ వర్క్స్ కానీ, టన్నెల్ 2లో ఉన్నటువంటి బెంచింగ్ కానీ, లైనింగ్ వర్క్స్ కానీ రికార్డు టైంలో ఎవ్రీ మంత్ రివ్యూ చేసుకుంటూ ఆ పనులు ముందుకు సాగడం కానీ, అదేవిధంగా ఫీడర్ కెనాల్ వర్క్స్ని కూడా శాంక్షన్ చేసుకోవడం, టెండర్స్ పిలుచుకోవడం, వర్క్స్ని కూడా స్టార్ట్ చేసుకోవడం, రేపు జూన్ కల్లా పూర్తి చేసేటువంటి విధంగా లక్ష్యం పెట్టుకోవడం. అంటే ఇట్లా మల్టిపుల్గా అటు నాగార్జునసాగర్ రైట్ కెనాల్ రైతులకి, అదేవిధంగా ఇటు వెలిగొండ ప్రజలకి మంచి సేవలు అందించినటువంటి వ్యక్తిగా శ్యామ్ గారి భవిష్యత్తు జీవితం అంతా కూడా బాగుండాలని, ఆయన కూడా ఒక మంచి ఇంజనీరింగ్ మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు, మంచి నాలెడ్జబుల్ పర్సన్ అని చెప్పి. తప్పనిసరిగా ఫ్యూచర్లో ఆయన యొక్క సేవలు కూడా మరి ఎక్కడున్నా కూడా ఇరిగేషన్ కూడా ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు డిప్యూటీ ఈఎన్సీగా వీరప్రతాప్ గారు ఆయన కూడా ఈరోజు రిటైర్ కావడం చాలా స్మూత్గా అడ్మినిస్ట్రేషన్ మేమందరం కూడా పని చేయగలుగుతున్నాము అని అంటే స్టాఫ్ కోఆపరేషన్, డిపార్ట్మెంట్ కోఆపరేషన్, లక్ష్యానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయని అంటే ఎక్కడికక్కడ ఇంజనీరింగ్ స్టాఫ్ ఏ ప్లేస్లో ఉండాలి, ఎక్కడెక్కడ ఏ ప్లేస్మెంట్కి ఎవరు సూటబుల్, ఇట్లా మల్టిపుల్గా వర్క్ చేసేయాలంటే ఆఫీసు కన్స్ట్రక్టివ్గా పనిచేస్తేనే మా పని ఈజీగా ఉంటుంది. ఆ రకంగా మా అందరి యొక్క అదృష్టం వీరప్రతాప్ గారు కూడా ఒక డిప్యూటీ ఈఎన్సీగా ఒక సౌమ్యుడు, వివాద రహితుడు, అందరితో కూడా మంచిగా ఉంటూ ఇంత మంచి సేవలు మా ఆఫీస్ నందు కూడా మాకు అందరికి కూడా అందించి ఆయన కూడా రిటైర్ అవ్వడం నిజంగా ఒక మంచి ఆఫీసర్స్ ఒకే రోజు ఈరోజు రిటైర్ అవుతూ ఉండడం డిపార్ట్మెంట్ పరంగా మాకు కూడా కొంచెం లోటు అన్నప్పటికీ కూడా భవిష్యత్తులో కూడా మంచి వ్యక్తులకి మంచి జీవితం భవిష్యత్తులో కూడా ఉండాలని, వీరప్రతాప్ గారికి కూడా ఆయన కూడా కుటుంబం అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. జగన్ పాదయాత్ర ఎందుకు? అధికారం కోసమే కదా ఈ పాట్లు. అధికారమిస్తే ఏం చేశారు? వైఎస్సార్ జలయజ్ఞం పూర్తి చేయగలిగారా అని ఏపీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. నవరత్నాల్లో పెట్టిన హామీలకు దిక్కులేదు. అధికారంలో వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తా అన్నాడు. అధికారమిస్తే ఎందుకు పూర్తి చేయలేదు? మద్య నిషేధమన్నాడు. అధికారమిస్తే కల్తీ మద్యం పెట్టి క్యాష్ పద్ధతిలో మద్యమాఫియా చేశాడని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ మోడీ గారిని, చంద్రబాబు గారిని, ఈ బిల్లుకు మద్దతిచ్చిన చంద్రబాబు గారిని కూడా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన బిల్లు. విబి గ్రామ్ అన్నది చాలా ప్రమాదకరమైన బిల్లు. పేదవాడికి ఆసరాగా నిలబడిన మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ని మీరు ఖూనీ చేసి ఏదైతే మోడీ గారికి బానిసల్లాగా మారి ఈ కొత్త బిల్లుకి మీరు మద్దతిచ్చారో ఇది మన రూరల్ వ్యవస్థని, గ్రామ వ్యవస్థని ఖూనీ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి గ్రామాలలో ఏ పవరు ఉండదు, వాళ్ళకు అధికారం ఉండదు, వాళ్లకు ప్రాధాన్యత ఉండదు. ఆ గ్రామాలలో ఏదైనా ఒక పని చేసుకోవాలంటే, ఒక రోడ్డు వేసుకోవాలంటే వాళ్లకు ఇప్పుడు మార్గమే ఉండదు. మీరు గ్రామాలను ఖూనీ చేస్తున్నారు, గ్రామస్తులను, కూలీలను ఖూనీ చేస్తున్నారు. ఇది భావ్యం కాదు, మళ్లీ ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త బిల్లుని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు మద్దతివ్వడాన్ని కూడా పూర్తిగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మన్రేగా స్కీమ్ ని, మన్రేగాని యాక్ట్ ని, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ని మళ్లీ తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది. యాక్ట్ లో ఏదైనా లోపాలుంటే దాన్ని సరిచేసుకోవచ్చు, కానీ పూర్తిగా యాక్ట్ ను మార్చి విబి గ్రామ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది, దీన్ని వ్యతిరేకిస్తుంది, దీన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తుంది. మళ్లీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీడ్ వర్క్, గ్యారంటీడ్ వేజ్, గ్యారంటీడ్ అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తుంది. నేషనల్ మినిమం వేజ్ గా 400 రూపాయలు ప్రతిరోజు కూలీకి ఇచ్చేటట్టుగా యాక్ట్ లో చేర్చాలని కూడా మన్రేగా యాక్ట్ ని మళ్లీ తీసుకురావాలి. ఈ కొత్త యాక్ట్ ని రివోక్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మన్రేగాని పక్కన పెట్టినందుకు గాను, మన్రేగాని తొలగిస్తున్నందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది. ఆ ఉద్యమంని కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము ఒక యాత్రని తలంచాం. ఫిబ్రవరి 2వ తేదీకి 20 ఏళ్లవుతుంది మన్రేగాని ప్రవేశపెట్టి. ఫిబ్రవరి 2వ తేదీన 20 ఏళ్లవుతుంది. ఫిబ్రవరి 2, 2006 లో రాజశేఖర్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి సమక్షంలో ఇది లాంచ్ చేయడం జరిగింది. ఈ 2వ తేదీకి 20 ఏళ్లవుతుంది. ఏ బండ్లపల్లిలో అయితే వాళ్ళు లాంచ్ చేశారో అదే బండ్లపల్లి నుంచి మేము ఒక యాత్ర మొదలు పెట్టాలని తలంచాం. ఇది ప్రతి జిల్లా ద్వారా ఎన్నో గ్రామ పంచాయతీలను టచ్ చేసుకుంటూ పూర్తి రాష్ట్రమంతా పర్యటన చేసేటట్టుగా ఈ యాత్ర ఉంటుంది. దాన్ని నేనే 2వ తేదీ నుంచి చేయబోతున్నాను. మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, మన్రేగాను తిరిగి తీసుకురండి, లేకపోతే ఇది మీకు శాపం అవుతుంది. విజయవాడ గత 4 రోజులుగా దొంగలు మాట్లాడుతున్నారు. రెడ్ హ్యాండెడ్గా దొరికినా గానీ ఇంకా మాట్లాడుతున్నారు. తిరుమలలో లడ్డూలో కల్తీ చేసుకూడా మాట్లాడుతున్నారని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య అన్నారు. దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. 150 కోట్ల మంది ఆరాధ్య దైవమైన తిరుమలలో 2 పవిత్రమైనవి ఉంటాయి. ఒకటి స్వామివారి దర్శనం, 2 స్వామివారి ప్రసాదం లడ్డు. లడ్డూలు ఒక్క చుక్క నెయ్యి లేకుండా పూర్తిగా కల్తీ చేశారు. ఇది ఎవరో చెప్పింది కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు వేసిన సిట్ అధికారులే తేల్చి చెప్పారు. హూ కిల్డ్ బాబాయి అంటే వైసీపీ నాయకులు ఎవరూ ఇంతవరకు సమాధానం చెప్పలేదు. నెయ్యికి బదులు కొబ్బరి నూనె, రసాయనాలు కలిపి లడ్డూ తయారు చేశారు. వాలంటీర్లు పెట్టారు. ప్రజలకు సేవ కోసం కాదు, తన పార్టీ ప్రచారం కోసం చేశారు. జగన్ పాలన అంతా అవినీతి మయమని అన్నారు. గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో దొంగలు మాట్లాడుతున్నారు. ఏ నేరానికైతే పాల్పడ్డారో ఆ నేరగాళ్ళు మాట్లాడుతున్నారు. సిట్టు దర్యాప్తులోనూ, ఏసీపీ దర్యాప్తులోనూ చేతులారా దొరికిన దొంగలు, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన దొంగలు ఈ తిరుపతి కల్తీ నెయ్యి లడ్డూ వ్యవహారం మీద మాట్లాడుతున్నారు. దొంగలు మాట్లాడుతున్నారు కాబట్టే దొరలు రావాల్సి వచ్చింది. వాళ్ళకి సమాధానం చెప్పాలి. దొంగలకు దొరలు సమాధానం చెప్పకపోతే దొంగతనానికి చట్టబద్ధత వచ్చేస్తుంది. అంటే దొంగతనం చేయొచ్చు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి అని ఒక సంకేతం పోతుంది. మనకి తిరుపతి కొండ తెలుసు. ఆ కొండ మీద ఉన్న దేవదేవుని యొక్క వైభవం మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్కి తిరుపతి దేవదేవుడు, కలియుగ వైకుంఠుడు ఒక మహాభాగ్యం, ఒక వరప్రసాదం. గోదావరి నదిలా, కృష్ణమ్మ పరవళ్ళులా
ఈ తెలుగుగడ్డ మీద ఆ భగవంతుడు వెలిశాడు. ఆ భగవంతుడి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న భక్తులతో పాటు దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 140 కోట్ల మంది భక్తులు ఆయన సన్నిధికి వస్తుంటారు. మీరు కూడా చాలామంది తిరుపతి కొండకు వెళ్ళి ఉంటారు, దేవదేవుని యొక్క దర్శనం చేసుకొని ఉంటారు. తిరుపతి కొండలో 2 ప్రసిద్ధమైన అంశాలు ఉన్నాయి. ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం, 2 శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లభించే లడ్డూ ప్రసాదాల స్వీకరణ. భగవంతుని దర్శనం ఎంత గొప్పదో ఆయన లడ్డు ప్రసాదాలను ఆరగించటం, హిందూ భక్తులకు ఇవ్వటం, బంధువులకు ఇవ్వటం అనేది అంత గొప్ప అంశం. ఇది తరాలుగా జరుగుతున్న ఒక కార్యక్రమం. ఆ లడ్డూని కల్తీ చేశారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం సమీపంలోని కొన్ని గ్రామాల నుండి విద్యార్థులను ఎక్కించుకొని జీడీ నెల్లూరు వైపు వెళ్తుండగా బీసీ కాలనీ వద్ద స్కూలు బస్సును లారీ వెనుక నుండి ఢీకొట్టింది. ప్రమాదంలో 7 విద్యార్థులు గాయడ్డారు. ఒక విద్యార్థి నాలుక తెగిపోయింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో చిత్తూరు పుత్తూరు రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. గుట్కాను పట్టుకున్న విజిలెన్స్ అధికారులు. ఏలూరు 1 టౌన్ మెయిన్ మార్కెట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా మరియు వాటికి సంబంధించిన వాటిని సీజ్ చేసిన అధికారులు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. విశాఖపట్టణం జీవీఎంసీ కౌన్సిల్ హాలులో ఈరోజు ఉదయం కౌన్సిల్ ప్రారంభమైంది. విశాఖ ఎంపీ భరత్కు చెందిన గీతం విద్యా సంస్థలకు భూప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేసే అంశాన్ని పొందుపరచడం పట్ల వైసీపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. వైసీపీ కార్పొరేటర్లు నల్ల కండువాలతో మేయర్ పోడియంను చుట్టుముట్టారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ఎంఆర్ఓ ఇంట్లో ఏసీబీ సోదాలు. నెల్లూరు దగదర్తి ఎంఆర్ఓ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఎంఆర్ఓ బాలకృష్ణపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. నెల్లూరు రూరల్ పరిధిలో తెలుగు గంగా కాలనీకి బాలకృష్ణ నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు రికార్డులు, నగదు, కొంత బంగారమూ గుర్తించినట్లు సమాచారం. ఏకకాలంలో బంధువులు, స్నేహితుల నివాసాలు కూడా సోదాలు చేస్తున్నారు. పిన్నెల్లిలో అనిల్ కుమార్ యాదవ్ భేటీ. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, వైకాపా నేత మాజీ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం భేటీ అయ్యారు. ఉత్సాహంగా బోట్ రేసు పోటీలు. విశాఖ ఉత్సవ్లో భాగంగా నిర్వహించిన బోట్ రేసు పోటీలు ఉత్సాహంగా సాగాయి. మంగమారిపేట వద్ద ఏర్పాటు చేసిన ఈ పోటీలను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్తో కలిసి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. సమీప గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను కనబర్చారు. నాన్ మెకనైజ్డ్ బోట్ల రేసు చిప్పాడ ఉప్పుగల్లి తీరం నుంచి ప్రారంభమై భీమిలి జోనల్ కార్యాలయం సాగింది. 2 విభాగాల నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈ నెల 31వ తేదీన ఆర్కే బీచ్ ప్రధాన వేదిక వద్ద జరిగే ముగింపు వేడుకల్లో బహుమతులు అందజేస్తారు. ఇదిలా ఉండగా పడవ పోటీలను వీక్షించడానికి భీమిలి తీరంలో జనం పోటెత్తారు. మత్స్యశాఖ, టూరిజం, క్రీడా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై రాద్ధాంతం చేసిన చంద్రబాబు ప్రస్తుతం చంద్రబాబు టైటిలింగ్ యాక్ట్ ద్వారా బంధువులకు, తన బినామీలకు 99 పైసలకే ప్రభుత్వ భూమిని కట్టబెడుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే అప్పట్లో రాద్ధాంతం చేశారు. ఇప్పుడు చంద్రబాబు టైటిలింగ్ యాక్ట్ వచ్చింది. చంద్రబాబుకు కావాల్సిన వారికి, బంధువులకు ఎంత చెబితే అంత ప్రభుత్వ భూమిని ఇచ్చేయడమే ఈ చంద్రబాబు టైటిలింగ్ యాక్ట్ అని అన్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత. విశాఖపట్టణం లాంటి నగరంలో ఖరీదైన భూమిని ధారాదత్తం చేసే కార్యక్రమం జరుగుతోంది. దీన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది అన్నారు మాజీ మంత్రి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.